ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ దగ్గర ఉన్నాము. మన దగ్గర ఉన్నారు మంగమ్మ గారు. షీఈస్ అన్ డిఎఫ్ఓ ఆఫ్ క్యూరేటర్. సో ఒక్కసారి ఆవిడ మాటలో తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, ప్రజెంట్ ఉన్న యానిమల్స్ అన్నిటిలో రెగ్యులర్ గా హెల్త్ చెకప్ అనేది రెగ్యులర్ హెల్త్ చెకప్ ఉంటుందండి. మార్నింగ్ 9 o'clock వెటర్నరీ టీమ్ ఉంటారు మన దగ్గర. వెట్ టీము రౌండ్స్ స్టార్ట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ని, అంటే హెల్త్ ప్రాబ్లం ఉంటే యానిమల్ని చూడడము అనేది కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ని టచ్ చేయాలి. ఎందుకంటే దానికి హెల్త్ బాగాలేనప్పుడు మనకి చెప్పడము వస్తే అండ్ వెన్ ఇట్ విల్ టెల్ మనము అప్రోచ్ అవుతాము. బట్ నేను ముందు కూడా ఏం చెప్పానంటే బిహేవియరల్ ప్యాటర్న్ బట్టే వెదర్ ద యానిమల్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ ఆర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మనం తెలుసుకుంటాం. సో రోజు కాసేపు వెట్ టీము, కన్జర్వేషన్ బయాలజిస్ట్, యానిమల్ కీపర్, దీస్ 3 people డెఫినెట్లీ విల్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఇన్ ది జూ. సో దాని ద్వారా రెగ్యులర్ బిహేవియర్ నార్మల్ గానే ఉంది, వాకింగ్ స్టైల్ నార్మల్ గా ఉంది, ఫీడ్ ఇంటేక్ నార్మల్ గా ఉంది అంటే దెన్ దే విల్ పాస్ టు ద నెక్స్ట్ ఎన్క్లోజర్. అదర్వైజ్ ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్ ఉంది, నైట్ వాటర్ సరిగా తీసుకోలేదు, ఫీకల్ మ్యాటర్ సరిగా వేయలేదు అంటే దెన్ వీ విల్ అబ్జర్వ్ ఫర్ ఎ వైల్. ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉందా, వీ విల్ మేక్ దెమ్ టు రన్, వాక్, అలాగా చేస్తాము. వాక్ చేయడానికి ప్రోత్సహిస్తాము. సో యానిమల్ కొంచెం తిరిగిన తర్వాత ఏదైనా నార్మల్ అయింది, కొద్దిగా మనము నార్మల్ దాని ద్వారానే యానిమల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇమీడియట్గా మెడికేషన్కి వెళ్ళిపోము. సో అప్పుడు ఒక 1 or 2 days చూసిన తర్వాత ఏదైనా ఇంకా అబ్నార్మల్ బిహేవియర్ ఉందంటే దెన్ వీ విల్ గో టు మెడికేషన్. ఓకే మ్యామ్, ఇప్పుడు అక్కడ చూస్తే ఎలిఫెంట్స్ కి ఒక స్పెషల్ ట్రైనర్స్ లాగా కానీ లేదంటే మోహత్స్ ఉన్నారు కదా, మహావత్స్ అంటారు, మావటి. అంటే ఓన్లీ ఫర్ ఎలిఫెంట్స్, ప్రతి యానిమల్స్ కి అలా ఉంటుంది? ప్రతి యానిమల్ కి అలాగే ఉంటారు. అంటే వైల్డ్ యానిమల్స్ రిమైనింగ్ ఏంటంటే లయన్, టైగర్ కి కూడా దే విల్ రెస్పాండ్ మేము ఎవరైనా పిలిచినప్పుడు. ఎందుకంటే రోజు ఆ యానిమల్ మమ్మల్ని కాసేపు చూస్తుంది. కీపర్ అయితే మార్నింగ్ 8 to 5 వరకు కీపర్ని చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా కీపర్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ తను బిలీవ్ చేస్తుంది, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేటప్పుడు కూడా ఫాలో అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్. మ్యామ్ చూసేసరికి అన్ని యానిమల్స్ లో కొద్దిగా ఎలిఫెంట్ అండ్ లయన్ అండ్ టైగర్కి వచ్చేసరికి కొద్దిగా మెయింటెనెన్స్ వైజ్ అన్ని కొద్దిగా ఎక్కువ ఫీడ్ కానీ తీసుకోవడం అది ఎక్కువ ఉంటుంది కదా? ఎక్కువ తక్కువ అలాగే ఏమి ఉండదండి. ఈచ్ యానిమల్ కి దాని ఏజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి డైట్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఇన్ని కేజెస్ ఇవ్వాలి, ఈ ఐటమ్స్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఆ డైట్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతాం. ఈచ్ యానిమల్ కి డైలీ డైట్ షెడ్యూల్లో ఎటువంటి డీవియేషన్ ఉండదు మనకి. ఓకే మ్యామ్, వీటన్నిటిలో యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని యానిమల్స్లో కొద్దిగా ఏ యానిమల్ని కొద్దిగా కంట్రోల్ చేయడం కానీ లేదంటే యానిమల్స్ దే విల్ షో దేర్ వైల్డ్ బిహేవియర్. ఆ వైల్డ్ ఇన్స్టింక్ట్ అనేది ఉండిపోతుందండి. పెట్ యానిమల్ లాగా మనం ట్రీట్ చేసి టచ్ చేయడము లేదంటే దగ్గరికి తీసుకోవడము ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. సో మేము అది కూడా ఎవ్రీ మండే కీపర్స్కి ట్రైనింగ్ సెషన్స్ పెడతాము. ఎందుకంటే వాళ్ళు ఫెమిలియర్ అయిపోయింది, ఈ యానిమల్ నాకు తెలిసింది కాబట్టి నేను ఏమన్నా కొంచెం ఇలాగా చేయి వాటం చూపిస్తాను అని అనుకోవడానికి లేదు. రెగ్యులర్గా వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిందే. యానిమల్కి రిలీజ్ చేసేటప్పుడు 3 gates ఉంటాయి. 3 gates 1 by 1 ఒకటి ఓపెన్ చేస్తే ఇంకొకటి క్లోజ్ చేసుకుంటూ చేసి యానిమల్ని డే క్రాల్లోకి విడిచిపెడతారు. అలాగే డే క్రాల్లో ముందు కొన్ని దగ్గరలో ఫుడ్ పెడతారనమాట. ఎందుకంటే దానికి ఎన్రిచ్మెంట్ అంటాం, ఫీడ్ ఎన్రిచ్మెంట్. యానిమల్ ఒకే దగ్గర అలాగా ఉండిపోతే మళ్ళీ ఒబేస్ అయిపోతుంది. ఎక్సర్సైజ్, సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి కాబట్టి ఫుడ్ హీర్ అండ్ దేర్ అలాగ డే క్రాల్లో పెడతాం. పెట్టిన తర్వాత అది అక్కడ అలాగా మూమెంట్ చేసుకుంటూ అది సెట్ చేసుకుంటూ ఫీడ్ని వెళ్తుంది అనమాట. సో దానికి ఒక రకమైన మెంటల్ ఇది ఉంటుంది, ఎలా అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది. నైట్స్ డే టైం ఓకే మ్యామ్, నైట్ టైం వచ్చేసరికి అవి అంటే దే ఆర్ ఇన్ సెక్యూర్డ్ ప్లేస్ లేదంటే? దే ఆర్ ఇన్ సెక్యూర్డ్ ప్లేస్, దే విల్ బి ఇన్ కేజెస్. సో అన్ని ఆల్ యానిమల్స్ దే విల్ బి ఇన్ నైట్ హౌసెస్ విత్ ప్రాపర్ లాకింగ్. మీకు యానిమల్ లాక్ చేసేటప్పుడు కూడా ఇన్ ఎడిషన్ టు యానిమల్ కీపర్ యూనిఫామ్ స్టాఫ్ ఉంటారు. యానిమల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇన్ ఎడిషన్ టు యానిమల్ కీపర్ ఆర్ యూనిఫామ్ స్టాఫ్ విల్ బి దేర్. మ్యామ్, ఇంతమంది రోజులో చాలా మంది, అందులోని ఈ యొక్క సీజన్ కూడా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే సీజన్. సో ఇందులో భాగంగా వచ్చిన విజిటర్స్ కి కొంతమంది డిసిప్లైన్ గా ఉంటారు, కొంతమంది అన్డిసిప్లైన్ గా ఉంటారు. వాళ్ళకి ఇచ్చే మీరు మెయిన్ సజెషన్ ఏంటంటే అదే యానిమల్స్ టీస్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యానిమల్ని అంటే ఇంట్లో మనం మనుషులు ఎలాగ చూస్తామో అలాగే యానిమల్స్ కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ.
చిన్న అదే వసుదైక కుటుంబం అంటారు. ఈ భూమి మీద మనం అందరము కూడా ఒక వసుదైక కుటుంబంలో నివసిస్తున్నట్టు ఉండాలి. బోత్ యానిమల్స్ ఫ్యూచర్లో కూడా అదే రాబోతుంది. యానిమల్స్ మనుషులు అందరూ కలిసి ఉండాలి. ఏదో విచ్చలవిడిగా డీర్స్ ఇవన్నీ దొరికాయి కదా అని వాటిని టీస్ చేయడము లేదంటే హామ్ చేయడము అలా చేయకూడదు. తర్వాత ప్రాపర్టీ జూ ప్రాపర్టీ అనేది ధ్వంసం చేయకుండా డిస్టర్బ్ చేయకుండా దే కేమ్ ఫర్ విజిటింగ్ ఆఫ్ జూ అండ్ యానిమల్స్ చూడడానికి వచ్చారు. యానిమల్స్ చూస్తారు. ఇఫ్ దే విల్ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఈ యానిమల్ బిహేవియరా లేదంటే ఈ యానిమల్ ఇలా ఉంది, యానిమల్ ఫీడింగ్ బిహేవియర్ ఇలా ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకొని వెళ్తే ఫ్యూచర్లో వాళ్ళకి కూడా మంచిది, జూకి కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ అగైన్ మేడం Jan 1 నుంచి మనది ఎకో వైజాగ్ కింద పిలువబడుతుంది. సో కంప్లీట్ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు. సో అలానే ఇక్కడ కూడా మనం యాక్షన్స్ తీసుకున్నాం. యాక్షన్ తీసుకుంటామండి. అంటే బిఫోర్ దిస్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ ద ప్లాస్టిక్ యూసేజ్. అందుకనే చెప్తున్నాము ప్రతిసారి కూడా విజిటర్స్కి కానీ లేదంటే త్రూ పేపర్ పబ్లికేషన్స్ లేదంటే త్రూ మీడియా ద్వారా కూడా మనం ఏం చెప్తున్నాము అంటే మినిమం యూసేజ్ చేయమని. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయండి. ఆర్ అదర్వైజ్ యూజ్ ద RO ప్లాంట్స్. వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్ సో మెనీ జూ విత్ సో మెనీ RO ప్లాంట్స్. RO ప్లాంట్స్ అంటే వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్కి వాటర్ ఫీడ్ ఇచ్చేటప్పుడు అంటే RO ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తారు మ్యామ్ లేదంటే రెగ్యులర్ వాటర్? రెగ్యులర్ వాటర్ ఇస్తామండి. కొన్ని యానిమల్స్ RO, ఇప్పుడు చింపాంజీ అది హ్యూమన్ ఇదిలాగే ఉంటుంది. ఇట్ విల్ టేక్ RO ప్లాంట్, RO వాటర్. ఎలా అంటే యానిమల్ నీడ్ని బట్టి ఉంటుంది. బట్ వీ విల్ గివ్ క్లీన్ అండ్ నీట్ వాటర్. వాటర్ తొట్టెలు ఉంటాయి ప్రతి ఎన్క్లోజర్లోను. సో ప్రతి దానికి మంచి వాటర్ ఇవ్వడం అనేది అన్నిట్లోనూ కేర్ తీసుకుంటామండి. ఈవెన్ ఒక చిన్న పిల్లల్ని అలాగే ఇంట్లో ట్రీట్ చేస్తాము, అలాగే చూస్తాము. అంతే. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.